లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 20వ దావీదు కీర్తన 4వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవుడు అంటున్నాడు, నీ కోరిక ఏంటో దాన్ని నేను సిద్ధింపచేస్తాను, నీ ఆలోచనలను నేను నెరవేరుస్తాను, భయపడకు నా కుమార్తె నా కుమారుడు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనము ఆయన మాట నమ్ముదాం. ఆయన మన ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడంట. నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వేం తలస్తున్నావో, నీ కోరిక ఏమై ఉన్నదో నువ్వు అడగక ముందే, నీ చెప్పకముందే ఆయనకు ముందుగా తెలుసు. నిజమే కదా. నీ తలంపు పుట్టక మునిపే ఆయనకి ఏంటో తెలుసా. నిజంగా నువ్వు చెడుగా తలస్తున్నావా, మంచి తలస్తున్నావా, ఆయనకు ముందే తెలిసిపోతుంది. నువ్వు అనుకుంటావు ఇది ఎవ్వరికి తెలియట్లేదు, ఎవరు చూడట్లేరు నన్ను, ఏం పర్వాలేదులే అనుకుంటావు. కానీ కాదు, ఆయనకు సమస్తము ఎరిగిన దేవుడు అంటున్నాడు, నీ తలంపులను బట్టి, నీ ఉద్దేశములను బట్టి ఆయన నీకు కార్యం చేసేస్తాడు. నీవి మంచి ఉద్దేశములు అయితే ఆయన తప్పకుండా నీకు కార్యం చేస్తాడు. నీ ఉద్దేశములు మంచివి కాకపోతే దాని ప్రతిఫలం కూడా మనం పొందుకుంటాం అన్నమాట. నిజంగా రూత్ ఉద్దేశం మంచిది అయ్యున్నది, అందుకే ఆమెకు అతి మంచి జీవితం వచ్చింది. ఎందుకు అనంటే తన ఉద్దేశం ఏంటంటే తన అత్త ఒంటరిది, తనను విడిచిపెట్టకూడదు, తన దేవుడు గొప్ప దేవుడు, ఆయనను వెంబడించాలి, ఆయన మంచి దేవుడు, ఆయనను విడిచిపెట్టకూడదు. ఈ రెండే ఆమె ఉద్దేశములు అనమాట. అంతేకాని ఆమె ఏదో ఈమెను పట్టుకుని నేను ఏదో ధనవంతురాలని అయిపోను, ఇంకేదో ఆశించాలని ఏమీ లేదు. ఆమె దగ్గర ఏది కూడా లేదు. ఆ అత్తే అంటది, నా దగ్గర ఏమీ లేదు, నా వెంబడి ఎందుకు వస్తున్నావు అని అంటది. కానీ నీ దేవుడు గొప్పవాడు, అలాగే నిన్ను ఈ సమయంలో నేను ఈ రీతిగా వదిలిపెట్టి వెళ్ళలేను అంటుంది. కానీ ఆ ఉద్దేశాన్ని చూసిన గొప్ప దేవుడు ఏమన్నాడంటే, నా కుమార్తెని నేను ఆశీర్వదించాలి అనుకున్నాడు. అందుకే ఆమె ఉద్దేశాన్ని బట్టి ఆమెను ఎంతగానో ఆమె ఏది ఆశించకపోయినా అన్నీ ఇచ్చాడు దేవుడు. అందుకే పైనున్న వాటిని మొదట వెతకండి, అప్పుడు అది మీకు ఏది కావాలో మీకు అనుగ్రహించబడిన వాక్య ప్రకారం ఆ కుమార్తె ఏది అడగలేదు, ఒక మంచి భర్త కావాలి, పిల్లలు కావాలి, ఏది అడగలేదు. కానీ అవన్నీ ఆయన ఇచ్చిన గొప్ప దేవుడు అనమాట. ఆయన ఈరోజు నిన్ను కూడా ఆయన నీ ఉద్దేశాన్ని బట్టి, ఆయన ఆలోచనని బట్టి ఆయన నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు. నీ కోరిక ఏంటో అది ఆశీర్వాదకరమైంది, అది నిజంగా దేవునికి అంగీకారమైంది, మంచిదైతే తప్పకుండా దాన్ని నేను నీకు నెరవేరుస్తాను, నీ ఆలోచన నేను సఫలపరుస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన నీ ఆలోచనను చూస్తున్నాడు, నేను వెంబడిస్తున్నాడు, నీకు తప్పకుండా కార్యం చేయబోతున్నాడు. అట్టి కృపా దేవుడు మనకి ఇచ్చినగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నువ్వు అంటున్నావు అయ్యా, నీ కోరిక నేను నెరవేరుస్తాను, నీ ఆలోచన నేను తీరుస్తాను అంటున్నావు తండ్రి. ఆ రీతిగా బ్లెస్ చేసినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంత మంచి దేవుడో ప్రభా, నీ కృప చొప్పున మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి, నీ దయ చొప్పున మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు తండ్రి. ప్రభా, నువ్వు చేసిన ఎమ్మెల్యేలన్నింటికి వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డని జ్ఞాపకం చేసుకొని తండ్రి. ప్రభా, ఏది వారు అడుగుతున్నారో, ఆరోగ్యం, ఐశ్వర్యమ, ఘనత, కాపుదల, కృపణ, ఏది అడుగుతున్నారో దానికి రెండంతలు బ్లెస్సింగ్ దయచేసి మహిమ, ఘనత, ప్రభువులు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.